స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దినములు గడిచిపోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మరి గమనించి నీ జీవితం ఎట్టుపోతుందో, ఎలా జీవిస్తున్నావో, మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నావో లేదో చూసుకుని మీ జీవితాన్ని మీరే పరిశీలించుకుని ముందుకు సాగాలని విశ్వాసంలో తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడట. అలాగే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నవాడు ధన్యుడట. మరి నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఆయన తెలుసుకున్నావా? నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావా? శ్రమ కలిగినప్పుడు కావచ్చు, ఇబ్బంది కలిగినప్పుడు కావచ్చు, మరి మనం ఈ లోకంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కావచ్చు, మరి దేవుని యందు నువ్వు ఆశ్రయం ఉంచి ముందుకు సాగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మరి ధైర్యం తెచ్చుకుని పరిస్థితి ఏదన్నా సరే, ప్రభువా నీవేనా ఆశ్రయము అని నువ్వు ఒకవేళ ఆయనను ఆశ్రయించగలిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు, మరి నీకు విడుదల లభిస్తుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభు ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి. గర్భఫలంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయండి. ఆయా పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు నిన్ను ఆశ్రయించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి యుద్ధాలను ఆపి నా తండ్రి నెమ్మదిని కలుగు చేయమని, అలాగే ప్రభువా నాయన ఎంతమంది ప్రజలు నా తండ్రి మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని, వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు, పనిపాట్లు ఎందు రాకపోగలేని సమస్తమును మీరు తోడయండమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నేనా నీ యొక్క దయా కిరీటం బిడ్డలకు తోడుగా ఉండుగా కానీ ప్రార్థిస్తూ క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి, విశ్వాసంలో ముందుకు సాగండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.